రహదారి భద్రత మాసోత్సవాలు అంటే ఒక నెల రోజులు మొత్తం జిల్లాలో అన్ని చోట్ల జరుపుకునేట్టుగా పెట్టినారు. కాబట్టి మన మండలానికి ఈరోజు పోలీస్ శాఖ మరియు రవాణా శాఖ ఇద్దరూ కలిసి సంయుక్తంగా అవగాహన సదస్సును నిర్వహిస్తున్నాం. సో ఇవాళ మీరందరూ కూడా ఇక్కడ వాహనదారులే కాబట్టి మీకు రెగ్యులర్గా ఏం జరిగేది తెలుస్తుంది. డ్రైవింగ్ అంటే ఏమి, ఏ రోడ్లో ఎట్లా పోవాలి, ఏ ప్యాసింజర్స్ పోవాలి, బండికి ఏమేమి కాగితాలు పెట్టుకోవాలి, బండిని కండిషన్లో పెట్టుకోవాలి, లైసెన్స్ లేకుండా బండి వాహనాన్ని నడపరాదు, బండి కండిషన్లో లేకుండా కూడా బండి నడపరాదు. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు మనము డే టైం డ్రైవింగ్ చేస్తున్నామా, నైట్ టైం డ్రైవింగ్ చేస్తున్నామా, అలాగే వర్షం పడేటప్పుడు డ్రైవింగ్ చేస్తున్నామా, ఇటువంటి పరిస్థితుల్లో ఎలా డ్రైవింగ్ చేయాలి అనేది కూడా డ్రైవర్కు అవగాహన ఉండాలి. సాధారణంగా మనము డే టైం డ్రైవింగ్ చేసేటప్పుడు లైటింగ్ ఎక్కడి నుంచైనా వస్తుంది కదా, మనకు లైటింగ్ ఉంటుంది కాబట్టి ప్రమాదం ఎక్కడి నుంచి పొంచి ఉంటుందో మనకు ఈజీగా కనుక్కుంటాం. కాబట్టి మనము ఆ ప్రమాదాన్ని అరికట్టడానికి ఈజీగా ఆస్కారం ఉంటుంది. అదే నైట్ టైం అయితే నీకు మీ యొక్క వెహికల్ లైటింగ్ తరిపితే వేరే ఏమీ కనపడదు, అవునా? సో ఆ లైటింగ్లో మనకి ఏమేమి వెహికల్స్ కనపడితే అదే చూడగలరు మీరు. సపోజ్ అటు నుంచి వచ్చే బండికి లైట్ లేదనుకుందాం, అప్పుడు ఎట్లుంటుంది మీ పరిస్థితి? సో అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు జాగ్రత్తగా ఆ వైపు వచ్చిన బండిని కూడా గమనిస్తూ మీకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్రైవింగ్ చేయాలి. సపోజ్ వర్షం పడుతూ ఉంటుంది లేదా పొగమంచే ఉంటుంది, పొద్దున పూట్ల బండ్లే కనపడవు రోడ్డు మీద, అప్పుడు ఏం చేస్తారు అని మీ ఉనికిని తెలియజేస్తే అటువైపు వచ్చే వాళ్ళకి ఇక్కడ బండి ఉందని తెలుస్తుంది. కాబట్టి ప్రమాదాలు నివారించిన వాళ్ళు అవుతాం. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు నాకు అవసరం లేదు, నాకు కాబట్టలేదు అని ఎవరు కూడా బాధ్యతారహితంగా ప్రవర్తించరాదు. మనం బాధ్యత నెరిగి 108కి కాల్ చేయడం కానీ, లేదా మీద ఆటో రిక్షాలో లేదా బండి అయిందనుకో ఆ మనిషిని ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పిస్తే వాళ్ళకి ఇమ్మీడియట్గా గోల్డెన్ అవర్లో ఏదైతే వాళ్ళకి ట్రీట్మెంట్ జరిగి ప్రమాదాల బారి నుంచి బయటపడిపోతారో దాన్ని గోల్డెన్ అవర్ అంటాడు. వాళ్ళకి ప్రాణాపాయం లేకుండా మీరందరూ కూడా వాళ్ళకి సాయం చేసినట్టు ఉంటుంది. సో ఆ గోల్డెన్ అవర్లు ఎవరైనా కానీ వాళ్ళని హాస్పిటల్కి తీసుకొని లేదా ఉద్యోగాలకు కానీ పోయేటప్పుడు కానీ ఇలాంటి వాటివి కొద్దిగా మీకు ఉపయోగపడవచ్చు, అవునా? ఇతరులకు తెలియజేస్తారని వినియోగదారులను రానిలేదు మళ్ళీ తీసుకుంటాను ఫోటో. అందరికీ నమస్తే, కొత్త సంవత్సర శుభాకాంక్షలు, అలాగే రానున్న సంక్రాంతి శుభాకాంక్షలు. సాధారణంగా మనకు రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ముదిగుబ్బులో మన వాహనదారులందరికీ కూడా రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ తరఫున అవగాహన సదస్సు నిర్వహించడమైనది. మీరందరూ కూడా మీకు ఇచ్చిన పాంప్లెట్లలో సురక్షితంగా ఎలా ప్రయాణించాలి, వాహనాన్ని ఎలా పెట్టుకోవాలి, కాగితాలు ఏం పెట్టుకోవాలి అనే వాటి మీద క్షుణ్ణంగా దాంట్లో ఇచ్చి ఉన్నాం పాంప్లెట్లు. ఆ పాంప్లెట్లలో చదువుకోండి. అలాగే నేను చెప్పేది ఏమంటే, సాధారణంగా డ్రైవర్ యొక్క తప్పిదమే మ్యాక్సిమం యాక్సిడెంట్లకు కారణమవుతా ఉంది. కాబట్టి ఆ తప్పిదాన్ని, ఆ అపవాదనే డ్రైవర్లకు రానియకుండా మీరందరూ డ్రైవర్లు కూడా జాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రమాదాల నివారణలో ముఖ్య భూమిక పాత్ర పోషిస్తే మీ మీద అభాండం పోయి రోడ్డు కండిషన్ కానీ, వెహికల్ కండిషన్ కానీ ఇలాంటి వాటి మీద ఏదైనా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. యాక్చువల్గా మ్యాక్సిమం డ్రైవర్ల తప్పిదాలే జరుగుతున్నాయి. ఎందుకంటే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల తప్పిదం జరగచ్చు. మందు తాగి డ్రైవింగ్ చేయడం వల్ల కూడా మనలో మనం కంట్రోల్లో ఉండం కాబట్టి వాహనాన్ని కంట్రోల్లో పెట్టలేం కాబట్టి సో అందువల్ల కూడా ప్రమాదాలు జరగచ్చు. అధికంగా స్పీడ్గా వెళ్ళడం, ఆ స్పీడ్ థ్రిల్లింగ్ ఇచ్చి మిమ్మల్ని త్వరగా పైలోకలకు తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి వాటివి కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే తగిన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే చట్టరీత్యా నేరము, అలాగే 6 నెలల జైలు శిక్ష, ఆ యజమాని మీద డ్రైవర్ మీద ఇద్దరికీ కూడా జరిమానా ఉంటుంది. సో వారికి ఏదైనా పొరపాటున ప్రమాదం జరిగినప్పుడు కానీ, ఏదైనా గవర్నమెంట్ ప్రాపర్టీ లాస్ అయినప్పుడు కానీ ఇన్సూరెన్స్ రాదు లైసెన్స్ లేకపోతే. అలాగే ఏదైనా కంపెన్సేషన్ కట్టించాల్సి వస్తే ఆ వాహన యజమానినే భరించాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు కూడా మీరు పాటించాలి. మీకు మందు తాగడం అనేది ఆనందదాయకమే ఉంటుంది, కానీ మందు తాగి డ్రైవింగ్ చేయొద్దండి దయచేసి. ఎందుకంటే లేనిపోయిన అనర్థాలని మనమే పిలిపించినట్టు అవుతుంది. కాబట్టి సో ఇలాంటి వాటివి కూడా జాగ్రత్తలు పాటించి వాహనాన్ని కండిషన్లో పెట్టుకోండి.
మీరు కండిషన్లో ఉండండి. రోడ్డు కండిషన్ని, క్లైమేట్ కండిషన్ని జాగ్రత్తగా గమనించి డ్రైవింగ్ చేయండి. అంతేగాని నలుగురు పోయే చోట 10 మందిని తీసుకెళ్ళడము, రేపొద్దున ఏదైనా ప్రమాదం జరిగితే ఒక ప్రమాదం అనేది ఒక వ్యక్తికి సంబంధించినది కాదు, ఒక కుటుంబాన్ని వీధిని పాలు చేస్తుంది. కాబట్టి ఇలాంటి వాటిని గమనించి మీరందరూ కూడా రహదారి సూచనలు పాటించాలి. ప్రమాదాలు అరికట్టే వాళ్ళలో మీరు కూడా ముఖ్యంగా ఉండాలి. అలాగే గుడ్ సమరిటన్ అనే ఒక ప్రభుత్వ పాలసీ ఒకటి ఉంది, స్కీము. సో దానిలో ఏమరా అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం దారెంబడి పోతూ ఉంటాం, చూసినప్పుడు మనకెందుకులే అని అనుకోకుండా దయచేసి వాళ్ళు 108 కానీ దగ్గరలో ఏదైనా బండి ఉంటే తీసుకెళ్ళి వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాళ్ళకి ప్రమాదాల బారిన పడకుండా, ప్రాణాపాయం లేకుండా మీరందరూ కూడా వాళ్ళకి సాయం చేసినట్టు అవుతుంది. దాన్ని గుడ్ సమరిటన్ అంటాడు. లేదా ఒక బాధ్యత గల వ్యక్తిగా మీరు ప్రవర్తించిన వారు అవుతారు. మీ సర్వీసెస్ని కాన్ఫిడెన్షియల్గా పెట్టుకోవాలంటే పోలీస్ శాఖ, మెడికల్ వైద్య సిబ్బంది కాన్ఫిడెన్షియల్గా పెడతారు, కానీ మీ యొక్క సర్వీస్ని గుర్తిస్తారు. లేదు నా పేరు తెలియజేయండి అంటే కూడా బహిర్గతం చేసి పలానా వాడు సాయం చేసినాడు, ప్రమాదం జరిగినప్పుడు 1 అవర్ లోపల హాస్పిటల్లో అడ్మిట్ చేసి వారికి ప్రాణాపాయం లేకుండా చేశారు కాబట్టి ఇతను మంచిగా ఉన్నాడు కాబట్టి అని వీళ్ళకి అటు చేసిన వాళ్ళకి గుడ్ సమరిటన్ కింద 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బహుమతి ఉంటుంది. వారు చేసిన సర్వీసులను గుర్తించి కేంద్ర ప్రభుత్వం కూడా 1,00,000 రూపాయల వరకు బహుమతి ప్రదానం చేసే స్కీమ్ ఉంది. కాబట్టి ఎవరు కూడా నాకెందుకు లేని తప్పించుకోకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత నెరిగి ప్రవర్తించి ప్రమాదాలు అరికట్టడం కాకుండా రోడ్డు మీద చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇమీడియట్గా ట్రీట్మెంట్ అందువల్ల వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్లో చేర్పించేస్తే వాళ్ళందరికీ ప్రాణాపాయం లేకుండా చేస్తాం. కాబట్టి ఎందుకంటే వరల్డ్లోనే ఇండియా చాలా ముందంజలో ఉంది. రోడ్డు బారిన పడే చాలామంది ప్రమాదాలు కోల్పోతున్నారు. దానివల్ల ప్రభుత్వ సంపద కూడా చాలా దుర్వినియోగం జరుగుతూ ఉంది. సో అందువల్ల మీరందరూ కూడా దానిని దృష్టిలో పెట్టుకొని కాపాడి మనమందరం కూడా బాగుండాలా, అందులో మనం ఉండాలని కోరుకుంటూ నాకు ఈ మీ ముదుగు ప్రజలందరికీ కూడా మీడియా తరఫున కానీ అందరూ, ఎందుకంటే మీడియా అనేది ముందుకు తీసుకెళ్ళి 10 మందికి తెలియజేస్తుంది. కాబట్టి వారికి కూడా పేరున పోలీస్ శాఖకు, రవాణా శాఖ తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.